హలో గాయ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి వర్షంలో పప్పుచారు. మా ఏరియాలో అయితే ఫుల్గా వర్షం పడుతుంది. మీ ఏరియాలో పడుతుందా? పడితే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు పాలకూర పప్పు చేస్తున్నాను. కొంచెం అయితే పప్పు తీసుకున్నాం, కుక్కర్లో తీసుకొని పప్పునైతే వాష్ చేస్తున్నాను. సో పాలకూర పప్పు కాబట్టి పాలకూర కూడా తీసుకున్నాను. పాలకూర కూడా 2 to 3 టైమ్స్ వాష్ చేశానండి. వాష్ చేశాకైతే పాలకూర పప్పులో వేస్తున్నాను. సో పాలకూర వేసుకున్నాక ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను నేనైతే. సో ఇప్పుడైతే చిటికెడు పసుపు వేసుకున్నా, అలానే తగినంత కారం వేసుకున్నా. పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అయితే కొంచెమే వేసాం. సో కుక్కర్లో పెట్టేసి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టుకున్నాను. సో పప్పు అయితే చూడండి ఎంత చక్కగా ఉడికిందో. సో ఇప్పుడైతే నేనైతే పప్పుకి తాలింపు పెట్టుకుంటున్నాను. ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అంటే పప్పు క్వాంటిటీ కొంచెమే కాబట్టి నేను ఆయిల్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయ్యాక అయితే నేనైతే అందులో అయితే పోపు దినుసులు వేసుకుంటున్నాను. సో అందులో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. సో ఈ పోపు అనేది పప్పులో అయితే వేస్తున్నాను. సో ఇంతేనండి, సింపుల్ రెసిపీ పాలకూర పప్పు. సో ఈ వర్షంలో పాలకూర పప్పుతో కాంబినేషన్ తినాలంటే అప్పడాలు కంపల్సరీ ఉండాల్సిందే కాబట్టి నేనైతే ఇక్కడైతే పప్పులో ఫస్ట్ నుంచి అయితే సాల్ట్ వేయలేదు. అందుకే లాస్ట్లో అయితే సాల్ట్ తగినంత పప్పుకి ఎంత కావాలో అంత అయితే వేసేసాను. అప్పడాలు కూడా వేసుకున్నాను. సో ఈరోజు వర్షంలో కాంబినేషన్ పప్పు చారు విత్ అప్పడాలు. సో ఇదేనండి మా మెన్యూ. ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి.